చెప్పమ్మా అసలుకి నువ్వు డబ్బులు ఎన్ని ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు అసలు పైసలు? 80 లక్షలు ఇచ్చినాం. ఇప్పుడు చిన్నారెడ్డి పోయి బాలాజీ ఇచ్చిన అంటాడు, రమేష్ పోయి బాలాజీ ఇచ్చిన, మధు ఇక్కడ ఆగో మధు మొత్తం చిల్లలతోనే కట్టించినాడు. భూవే లేవు దానికి, దాని మీద అక్కరం పట్టలేదు. పరంపోకు వాడు తల్లి చచ్చిపోతే ఏడ్చేది ఎట్లా ఏడవాలనో తెలియదు వానికి. ఈ దందా చేసినాడంటే ఇంకా దేశానికి మొత్తం జుట్టు కోరుకొని కసరాసిపల్లి దాకా శ్రీశైలం ఎక్కడ, విజయవాడ ఎక్కడ, కర్ణాటక జిల్లా అంట, కర్ణాటక జిల్లా నుంచి కూడా తీస్తారు నాయన డబ్బులు. అంత భయం కాకుండా అంత దందా చేస్తారా. గోవా పోతే అంట ఓహో ఒక్కొక్క దందా 10 మేకలు కోసుకొని సంచులా వేసుకొని అక్కడ దందా చేసి మంది సొమ్ములు ఇలా అల్లాడిపోతారు. నీళ్ళు తాగుదామంటే నీళ్ళు దొరుకుతలేవు, పడదామంటే ఇల్లు లేవు, కోళ్ళు లేవు, తిందామంటే బువ్వ లేవు. ముసలోళ్ళు పిల్లలు జిల్లలు మందు తాగి డబ్బా తీసుకొని కూర్చున్నారు. ఇవాళ అంత ఎదుర్కొని పోతారా వీళ్ళు? ఎవరి కోసం పుట్టినారు లింజా కొడుకులు వీళ్ళు? మంది కోసం పుట్టినారా? సత్యం అంటే చేయాలి, సత్యం లేకపోతే చేయకూడదు. ఇప్పుడు ఒక నెల ఇచ్చిరా నీకు పైసలు? ఒక్క నెల 2 నెల ఏమో కొద్ది గొప్ప నాకు ఎత్తుకొని నీకు ఇచ్చినాడు, నీకు ఎత్తుకొని వారికి ఇచ్చినాడు, వారికి ఇచ్చినాడు, కూలి పోయి ఇచ్చినారు వాళ్ళు. మా డబ్బులు మాకే ఇచ్చినారు, మా డబ్బులు దాంట్లో తీసి మాట ఇచ్చినాడు. ఇక మొత్తం కడియాలు పెట్టుకుంటే అబ్బా వాడేం కడియాలు పెట్టుకున్నాడు, వాడేం బంగారం పెట్టుకున్నాడు. మనం ఇద్దాం నేను అనుకున్నా, ఈమె అనుకున్నది ఆమె అనుకున్నది ఇచ్చుకున్నాం. ఎక్కడెక్కడ మేకలు అమ్మి ఇచ్చుకున్నాము, బర్రెలు అమ్మి ఇచ్చుకున్నాము, తులా పూల బంగారం బ్యాంకులా పెట్టుకొని ఇచ్చుకున్నాము. ఇచ్చుకుంటే సుఖమా? 10 రూపాయలు ఇవ్వమని ఇచ్చినారా మాకు? దందా చేసుకొని 10 మేకలు కోసుకొని ఇన్ని గిన్నెలు అంతంత చొరవలు ఆ గ్యాంగీలు మొత్తం కాటన్ బీరు తీసుకొని చుట్టూ గ్యాంగీలు కూసుకొని తాగి అందరికి జమా చేసుకునేది. అందరికి జనాలకి ఎక్కడ కూర్చున్నారు అందరికి జమా చేసుకునేది. మరి అడిగితే ఏమంటున్నా మరి పైసలు అడుగుతా, మీ పైసలు మీరు అడిగితే ఏమంటున్నారు మరి అతను? నీకు ఇచ్చినావు నాయన, బాలాజీకి ఇచ్చిన, మధుకి ఇచ్చిన అని వీళ్ళు అంటారు. చేతి కింద కొన్ని వీళ్ళు తిన్నారు, కొన్ని వారికి ఇచ్చినారు, ఇవ్వలేరు. వాళ్ళు వచ్చి మీ లంజా కొడుక మాకు డబ్బులు ఎడాయిచ్చినారా నీవు అని వచ్చి చెప్తే మాకు కూడా కొద్ది ధైర్యం ఉంటది. లంజా కొడుక నీకు ఇచ్చినా కానీ వారికి ఇవ్వలేదని మేము ధైర్యం చేసుకొని అంత కారం పోసుకొని అసలు చేసుకుంటాం. వాళ్ళు ఎదురు రావట్లేరు, వాళ్ళు మద్దుగాడు బాలాజీ గాడు ఎదురు రావట్లేరు. ఎదురు వస్తేనే కదా మాకు. ఇప్పుడు నీరు తీసుకుపోతే బాలాజీ చెబుతుంది, వాడు తీసుకుపోయినాడు మధుకు చెప్తున్నాడు. ఏది మరి మాకు ఆధారం ఏది? ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది ఆ మధు ఇక్కడ లేకుండా తండాల నుంచి వెళ్ళిపోయి? ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు అవుతుంది, 6-7 నెలలు 8 నెలలు నడుస్తుంది. నిన్న వాళ్ళు బాలాజీ వాళ్ళు గోడా చేసుకొని మళ్ళీ పారిపోయినారు, కొట్టుకొని మళ్ళీ పారిపోయినారు. ఒక్క లేకుండా పారిపోయినారు. వాళ్ళు చెప్తారు పారిపోయినారు. మరి పారిపోయిన వాళ్ళకి ఏడాపోయి ఎదురాడతావు? వరిసేలాగొని బడి చిలకలాగొని బడి దాసుకొని పారిపోతే ఎంతసేపు ఊరుకుతావు నీవు? వారి కోసం మనం ఊరుకుతామా? వాడు డబ్బులు తీసుకునేవాడు ధైర్యం ఉండాలి. ముంగులా ధైర్యం ఉండాలి. ధైర్యం అంటేనే నీకు ఇంత వడ్డీ ఇచ్చినారా, నీకు ఇంత నువ్వు ఇంత మాకు ఇచ్చినావు, వారికి ఇచ్చినా నాకు వాడు ఇంత ఇయ్యలే అని చెప్పాలి నాయన. చెబితే మాకు కూడా ధైర్యం ఉంటది. ఇప్పుడు ఏం కొడుకులు వయసు పిల్లలు ఇంత పిల్లలు మందు డబ్బా తీసుకొని అరే వాడు రఘు నమ్మకం ఉన్నాడని ఒక 10 లక్షలు పంపి, వాడు బాలాజీకి ఇస్తురని ఒక 20 లక్షలు పంపి ఎత్తుకుపోయి యాచలు కూడా యాచలేము. మూటలు తెచ్చి పెట్టినారు, మూటలు తెచ్చి పెట్టినారు. అంతేనా? 1 రూపాయి వాళ్ళు 2 మిషనీలు అంట, బాబు గానికి 2 మిషనీలు అంట. తిన్న తవుడు లేని కొడుకులు 35 కోట్లంట. మధు గారు ఇచ్చిన 3 అంతరాసులు కట్టుకొని పారిపోయి 150 కోట్లు అంటారు కదా మరి బయట. 150 కోట్లు 100 కోట్లు లక్షలు అంటే ఇంత గాని కోట్లు అంట. మన సూళ్ళే ఎప్పుడు సూళ్ళే కంటితోని అట్లా అందరు చేసుకొని ఫ్యామిలీ గాని పోరోడు 9 నెలల మేము కడుపులో మోసి కన్నాం. మాకు రాలే తెలివి, వాళ్ళకు వచ్చిన ఎంత తెలియలు ఫ్యామిలీ గాని వాళ్ళకు నల్లుగుండల చదువుకొని పంపిస్తే ఈ దందా చేస్తారా? అంత భయం లేకుండా దందా చేస్తారా నాయన? ఏం చేయాలి? ఈ టండలు ఏం చేయాలి? గింజ పొలాలు అంటే ఎదురుకో నిమిషిని వనికి ఇచ్చినారు, పేటపుడి ఇచ్చినారు. మేమేం తినాలి? మూలల వచ్చి ఇరిగిపోయా, కాలు ఇరిగిపోయా, మేమేం తినాలి? ఏ కొడుకులు పెడతారు? ఇప్పుడు వండకాడి మేకలని కూడా వడ్డీ వస్తుందని ఆశతోని ఇచ్చినాం. రూపాయి కూడా ఇయ్యలే మాకు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇచ్చినది మంగ్లీకి తెలుసా అసలుకి పైసలు? మంగళి ఏం రాలే పాపం. వాళ్ళు ఏం ఫోన్లో మాట్లాడుకున్నారో, వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళు ఏం దోస్తు చేసుకున్నారమ్మా నాకేం తెలుసు. వాళ్ళే మనం మంగళి దాకా పోలే కానీ వీళ్ళు చిన్న హెల్లుడికి ఇచ్చినాం, మనం ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం. మంగళి మీ ఊరికి వచ్చిందట, వచ్చి తీసుకొని పోయిందట పైసలు. ఏమయ్యా వచ్చిందంట, మంగళి వచ్చిందంట.
వచ్చిందట ఉన్నాయా ఏముందో మనకు తెలియదు. నీకు తెలియదా? నేను హాస్పిటల్ ఉన్నాను. అవునా ఎట్లా మరి పైసలు అన్ని పైసలు 80 లక్షలు మరి ఎట్లా రావాలనుకుంటున్నావు? మీరు ఇప్పియాలి, మీరు ఇన్క్వైరీ చేయడానికి వచ్చినారు కదా, అవును. ఈ జనాలు చేస్తారు కదా, మీరు ఇప్పియాలి నాయన. మరి అంతేనా? మీరు వడ్డీకి ఆశ పెట్టారు, జనాలు తెచ్చి ఇచ్చినారు అని మీరు ఇప్పియాలి. మరి ఈ జనాలు ఏం చేసుకుంటారు? మూసుకు వేసుకొని ఎండల కూర్చున్నారు. ఆడలు మోగోలు మొత్తం ఏం చేస్తారు? పెళ్ళం కొడుకులు, పెళ్ళం భార్య భర్తలు కొట్లన్న పెడుతుర్రు. నా తమ్ముని కాడ తెచ్చినావు వానికి ఇచ్చినావు, నీ అయ్య కాడ ఇచ్చినావు వానికి ఇచ్చినావు. పంచాయతీ పెట్టుకోలేరా? వాళ్ళు వచ్చి మాకు ఇగో ఇంత ఉందని ఇస్తే వాళ్ళకి పుణ్యం అంటది. కానీ అట్లా పక్కన పోయి పారిపోతే ధర్మం కాదు. అది కష్టం చేసుకోవాలి, రెక్కలు కొని చెమట కారుకోవాలి, పని చేసుకోవాలి, తినాలి. జనానికి దోసుకొని తింటే ఎన్ని రోజులు బతుకుతాడు? ఇట్లా ఈ ముండి బతకతేంది, బతకపోతే పోరి నా బాధలు నా ఒకటే బాలాజీ. ఎంత ఇచ్చినావు డబ్బులు? నాకు ఇచ్చిన నేను చెప్పలేదు కదా, నా కొడుకు ఇచ్చినాడు. వీళ్ళ కాడ ఇగో ఈ బండి దిగాదు వెళ్ళాడు, బాలు బండి దిగాదు. ఇంకా డోదర బండి తీసుకొని ఇల్లు కట్టించినాడు. ఈయన నాకు సిగ్గులేవా అని బాలాజీ ఇచ్చినాడు. అందరికి చెప్తే మా కొడుకు ఇప్పుడు దాకా రాలేదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.